పోచంపల్లి మండలంలో ఉన్న గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్న మచ్చా శ్రీనివాస్. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం వంకమామిడి గ్రామ సర్పంచ్ మచ్చా శ్రీనివాస్ మాట్లాడుతూ పోచంపల్లి మండలంలో ఉన్న గ్రామ పంచాయతీ విషయంలో గ్రామాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యంగా ముందుకు సాగుతానన్నారు. మొదటగా గ్రామానికి హైవే రోడ్డులో చౌటుప్పల్ మరియు ఇక్కడ పోచంపల్లి ప్రయాణికులకు ఇబ్బంది జరగకుండా ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో కల్పిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా కంకర రోడ్డు ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, కాబట్టి ఆ యొక్క రోడ్డును మరమ్మతులు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తానని తెలిపారు. తన వంతుగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. సంక్రాంతి మరియు భోగి పండుగ శుభాకాంక్షలు. నేను మీ మచ్చ శ్రీనివాస్, సర్పంచ్ వంకమామిడి, బుధాన్ పోచంపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా. సో మన ఎలక్షన్స్ అయిపోయినాయి, మనం విజయం పొందినాము. దాంతోపాటుగా మనం చేయాల్సిన పనులు చాలా పెండింగ్లో ఉన్నాయి. మన గ్రామంలో ప్రధాన సమస్యలు అయినటువంటి పిల్లలు మరియు విద్యార్థులు, ఉద్యోగస్తులు హైదరాబాద్ వెళ్ళి రావడానికి రవాణా సౌకర్యం మనకు సౌకర్యవంతంగా లేదు. దానికి గాను మనం ఇప్పటివరకు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. మనకు త్వరలోనే బస్సు సౌకర్యం వస్తుంది. సంగం నుంచి దిల్సుఖ్ నగర్ కానీ, లేదంటే వలిగొండ నుంచి దిల్సుఖ్ నగర్ వరకు షటిల్ సర్వీసెస్ మనకు అందుబాటులో చేస్తామని వాళ్ళు మనకు మాట ఇవ్వడం జరిగింది. దాని గురించి ప్రత్యేకంగా మనం పలుమార్లు డిపో మేనేజర్ గారిని కానీ, ఎమ్మెల్యే, ఎంపీ కానీ కలవడం జరిగింది. మన గ్రామంలో ఉన్నటువంటి మరొక సమస్య, వర్షాకాలం వచ్చినప్పుడు మన రాకపోకలకు ఇబ్బంది జరుగుతుంది. గ్రామంలో ప్రధాన సమస్య అయినటువంటి వర్షాకాలంలో వస్తున్న వరద నీటి వల్ల మన గ్రామంలో రాకపోకలకు ఇబ్బంది జరుగుతుంది. సో దానికోసం మనం కల్వర్ట్ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఆ సమస్య కూడా మన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానిపైన కూడా గ్రామ సభ తీర్మానం పెట్టి దానికి సంబంధించిన ఏవైతే వసతులు ఉంటాయో వాటి కోసం ప్రయత్నం చేస్తాము. కల్వర్ట్ వేయడమా, లేదంటే పెద్ద పైపులు వేసి దాని నీళ్ళను ముందుకు పంపించడమా చెరువులోనికి, దాని గురించి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా మన గ్రామంలో ఉన్న మూడో ప్రధాన సమస్య, వంకమామిడి నుంచి చౌటుప్పల్ వెళ్ళడానికి మనకు రవాణా సౌకర్యం సరిగ్గా లేదు. ఎందుకంటే మనం చిన్నప్పుడు వేసిన తార్ రోడ్ లేకుండా ఏవైతే ఇసుక కంకర రోడ్లు వేశారో వాటి వల్ల మనకు రవాణా చాలా ఇబ్బందిగా ఉంది. దానికోసం మనకు గత ప్రభుత్వంలోనే మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు గెలిచినప్పుడు మనకు తార్ రోడ్డు నిర్మాణం కోసము శంకుస్థాపన జరిగింది. ఆ పనులు ఇప్పటివరకు మొదలవ్వట్లేదు, ఎందుకంటే కాంట్రాక్టర్ సమస్య ఉన్నది. దానికోసం సంబంధిత అధికారులతో కలిసినాము. సో ఈ విషయం కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినాము. దానిపైన ఎమ్మెల్యే గారు శ్రద్ధ తీసుకుంటున్నారు. సో అది కూడా త్వరలో మనకి ఏదైతే కాంట్రాక్టర్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేసి మనకు రోడ్డు ప్రారంభించే విధంగా పనులు జరగడానికి సార్ సహకారం చేస్తామని చెప్పారు. సో అదేవిధంగా ఇంకేమైనా సమస్యలు ఉన్న సరే గ్రామంలో వాటిపైన ప్రత్యేక దృష్టి సాధించి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇంకేమైనా మనకు రేషన్ కార్డ్స్ రాకున్నా కానీ ఇంకా ఇతర సమస్యలు ఉన్నా సరే నా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా దానికి సరైన న్యాయం నేను చేస్తానని మీకు మా సభాముఖం తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా మన గ్రామంలో ఇంకేమైనా పొలాలకు వెళ్ళే రోడ్డు కానీ, మన మార్కెట్లో స్ట్రీట్ లైట్స్ కానీ, మన గ్రామం మొదట నుంచి ఊళ్ళోకి వచ్చే వరకు స్ట్రీట్ లైట్స్ లేవు, వాటిపైన కానీ చాలా సమస్యలపైన మేము ప్రయత్నం చేస్తున్నాము సమస్యలను పరిష్కరించడానికి. గెలిచినందుకు మొదటి పాత్ర దేనికి సార్? నన్ను గెలిపించినందుకు వంకమామిడి గ్రామ ప్రజలకు మీకు ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటానని, మీకు సేవ చేస్తానని, నన్ను గెలిపించినందుకు ప్రత్యేక మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ శ్రీనివాస్ మచ్చ, వంకమామిడి సర్పంచ్, పోచంపల్లి మండల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. ధన్యవాదాలు. ఊరికి ఇంకేం చేస్తారు? ఊరి కోసం ఈ ప్రస్తుతం ఉన్న సమస్యలు కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉత్పన్నమైనా సరే వాటిపైన తక్షణ చర్య తీసుకుంటారు. అండర్ డ్రైనేజ్ అన్నారు, సీసీ రోడ్ చాలా వరకు వంకమామిడిలో ఉన్నాయి. ఇంకే లైట్లు సరిగా వస్తలేదు అంటారు జనాలు. నిన్న మొన్న ఈ 1 వీక్ నుంచి మేము మన గ్రామంలో ఉన్నట్టు ప్రతి స్ట్రీట్ లైట్ తిరిగి స్ట్రీట్ లైట్స్ ఏవైతే పనిచేయట్లేవో తీసేసి వాటి ప్లేస్లో కొత్త స్ట్రీట్ లైట్స్ ఈ రోజు నుంచి మేము అందుబాటులో తీసుకొచ్చినాము. ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. పిల్లలు, మన గ్రామ పంచాయతీ సిబ్బంది స్ట్రీట్ లైట్స్ని మన స్తంభాలకు బిగిస్తున్నారు. ఈ రోజు నుంచి పనిచేయని లైట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పనిచేస్తాయి. సో ప్రస్తుతానికైతే స్ట్రీట్ లైట్స్ సమస్య తొలగిపోయింది ఇంకా. సో దాంతోపాటు ఇంకేమైనా సమస్య ఉత్పైనా సరే డ్రైనేజ్ కావచ్చు, ప్రధానంగా ఇప్పుడు మన ట్యాంక్స్ క్లీనింగ్ జరగట్లేదు. ఎందుకంటే వాటికి ఉన్న ఇనుప నిచ్చెనలు ఇరిగిపోయినాయి, వాటిని సరిగ్గా చేయలేకపోతున్నాము. ఆల్రెడీ ఆర్డబ్ల్యూసీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసినాము, వాళ్ళు వచ్చి వెరిఫై కూడా చేసుకున్నారు. మెయిన్ పాత్ర బస్సు వస్తలేదా అంటారు.
బస్ సమస్య గురించి మనం ఇప్పటికీ ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. సో మనకు బస్ సమస్య కూడా వాళ్ళు ఆర్ఎంతో కానీ ఈడీతో కానీ మాట్లాడిన వాళ్ళు త్వరలో మనకు బస్ సమస్య కూడా తొలగిపోతుంది. ఈ మధ్యన చేస్తారా ఇంకా ప్రయత్నం? ఎప్పుడు వస్తుంది బస్? మేము ఒక నెల రోజుల లోపల వస్తుందని అనుకుంటున్నాము. మేము కూడా రిప్రజెంటేటివ్గా వంకమామిడి రిప్రజెంటేటివ్గా మేము వెళ్తున్నాము. మా మండల శాఖ అధ్యక్షులు కానీ మాతో పాటు మా చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు ఎక్కడైతే బస్సు అవసరం ఉందో ఆ సర్పంచుల అందరం కలిసి కూడా వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. సో ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. మా ముందే వాళ్ళు డిపో మేనేజర్తో మాట్లాడడం జరిగింది. సో మనకు త్వరలో బస్ అందుబాటులోకి వస్తుంది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.